విశేషం ఏంటంటే 18 గంటలు నానబెట్టిన తర్వాత ఇది గోధుమలు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనేది చెప్తా మీకు. ఇది 7 స్టేజ్ల్లో దీన్ని ఫిల్టర్ చేస్తారు. అంటే 7 స్టేజ్లో ఫిల్టర్ చేయడం వల్ల ఒక దాంట్లో మిరియాలు పోతాయి, ఒక దాంట్లో దుమ్ము పోతుంది, ఒక దాంట్లో రాళ్ళు పోతాయి. తర్వాత మన కంపెనీ ఇండియా మొత్తంలో ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఒకే గోధుమ టేస్ట్ ఇండియా 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాల నుంచి పిండి తినో ఒకే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మారదు. ఎందుకు మారదు అంటే వీళ్ళు ఒకే సైజు గోధుమలు తీసుకుంటారు. జల్లెలు ఉంటుంది కదా, ఆ జల్లెలు ఒకే సైజు గోధుమలు తీసుకుంటారు. ఆ గోధుమలు తీసుకొని 18 గంటలు నానబెట్టిన తర్వాత గోధుమలు వస్తాయి, మొలకలు వస్తాయి. మొలకెత్తే గోధుమల్ని ఆరబెట్టిన తర్వాత కూల్డ్ ప్రాసెస్లో వెనుకటి పద్ధతిలో ఇసురాయి బేసిక్ ఉంటుంది. ఇసురాయి పద్ధతిలో బేసిక్గా చేస్తారు అన్నమాట. ఇది ఇసురాయి, ఇది మిషనరీ తురులో ఇది ఇసురాయి పద్ధతిలో దీన్ని గ్రైండింగ్ చేస్తారనమాట. ఇసురాయితో ఎలా పిండి మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వీడియోని అలా స్టార్ట్ చేసుకొని మళ్ళీ అనుకునే కాన్ చేద్దాం. అవును సార్, అందుకే ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తినొచ్చిన నేనే, ఆకలి అవుతుంది కాబట్టి. కనిపిస్తుంది పిండి ప్యాకింగ్ చేశారు మీకు. అయితే మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల జరిగే మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తీసుకురా, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా చూడండి. కనిపిస్తుంది మొత్తం మీకు సీటు. మీకు లోపల మిషనరీ జరిగే ప్రాసెస్ మొత్తం మీకు అద్భుతంగా చాలా చక్కగా వివరించింది. ఇక్కడ ఏం చేస్తారంటే కంపెనీ ఒకేసారి పెద్ద లాట్లో రైతుల నుంచి కంపెనీ గోధుమలు కొంటుంది అనమాట. రైతుల నుంచి కొన్న తర్వాత ఈ విధంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ వచ్చిన తర్వాత దీని క్వాలిటీని చెకప్ చేస్తారన్నమాట. గోధుమల్ని, ఈ గోధుమలు మనకు కావాల్సిన క్వాలిటీ ఉన్నాయా లేవని దీన్ని చెకప్ చేసుకుంటారు. చెకప్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ గ్రైండింగ్ ప్రాసెస్ అనమాట. ఇది వాషింగ్ చేసుకుంటారు. దీంట్లో వాషింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కంట్రోల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కన్వర్షన్, దీంట్లో మనం కంట్రోలింగ్ చేసుకొని ఎంత సైజులో ఎంత కూల్డ్ ప్రాసెస్లో గ్రైండింగ్ చేయాలనేది ఇక్కడ గ్రైండింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి పిండి స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ నుంచి ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది. 2 కిలోలు 5 కిలోలు ప్యాకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్కి ఆ ప్యాకింగ్లో ఒక ప్యాకింగ్ తీసుకొని దీని క్వాలిటీని మళ్ళీ చెక్ చేస్తారు. ఇక్కడ కూడా ఒకవేళ క్వాలిటీ చెడిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొస్తారు అనమాట. అక్కడ అంతవరకు కూడా తీసుకొస్తారు. వీడికి వెళ్ళి మళ్ళీ డిస్పాచ్ అయ్యేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ క్వాలిటీ మళ్ళీ చెక్ చేసుకుంటారు. అట్లా ఈ విధంగా 5 సార్లు చెక్ చేస్తారు అనమాట. పాయింట్లో 1-2 సార్లు కాదు, 5 సార్లు దీని క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే దీన్ని డెలివరీ అవుతుంది అనమాట. మనం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది గ్రైండింగ్ యొక్క ప్రాసెస్. గోధుమ పిండి ఇసురాయి లాగా ఇసురాయి పద్ధతిలో గ్రైండింగ్ అయ్యి ఇక్కడ లాస్ట్కి వచ్చే ట్యాంకుల్లో ఏమైతే స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ నుంచి ఇక్కడ ప్యాకింగ్ అవుతుంది అన్నమాట. ప్యాకింగ్ నుంచి ఇక్కడ డిస్పాచ్, ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ నుంచి డిస్పాచ్ అయిపోతుంది. లాగా లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మన ఇంటికి వస్తుంది. మనం తినే వస్తువులని ఇంత చాలా చక్కగా పద్ధతిలో కంపెనీ శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్నమాట. ఓకే, అందరికి నమ్మకం వచ్చిందా? మనం ధైర్యం చెప్పగలుగుతామా? 100%. జై ఆర్సీఎం.